ఇంటర్మీడియట్ 12వ తరగతి అర్హతతో రాష్ట్రంలోని యువతకు ఉద్యోగావకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి హోమ్ గార్డ్స్ కేటగిరీ బి పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పోస్టులు టెక్నికల్ మరియు ఇతర ట్రేడ్స్ విభాగాల్లో స్వచ్ఛంద సేవలకే సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి. మొత్తం 28 ఖాళీలు అందుబాటులో ఉండగా దరఖాస్తు ప్రక్రియ మే 1, 2025 నుండి ప్రారంభమై మే 15, 2025 రాత్రి 11:59 వరకు కొనసాగుతుంది. అర్హులైన అభ్యర్థులు సిఐఏపీ పోలీస్ GOVIN అనే అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తును సంబంధిత పత్రాలతో కలిసి సమర్పించాలి. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులకు కొన్ని అర్హతలు విధించబడ్డాయి. మే 1, 2025 నాటికి అభ్యర్థులు ఇంటర్మీడియట్ 10-2 ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వద్ద MS ఆఫీస్, ఇంటర్నెట్, టైపింగ్ స్కిల్స్ వంటి కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి. అలాగే చెల్లుబాటు అయ్యే LMV లేదా HMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. భౌతిక అర్హతల పరంగా పురుష అభ్యర్థులకు కనీస ఎత్తు 160 సెం. మీటరు, మహిళలకు 150 సెం. మీటరు ఎస్. మహిళలకు 145 సెం. గా నిర్ణయించారు. అభ్యర్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానికులకే ఈ అవకాశం కల్పించబడుతుంది. ఈ హోం గార్డ్ పోస్టులకు రోజుకు రూ. 7-10 విధిగా భత్యంగా చెల్లించబడుతుంది. అయితే ఇది పూర్తిగా స్వచ్ఛంద సేవగా పరిగణించబడుతుంది. పోస్టింగ్ ప్రాంతాలు మంగళగిరి, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు ప్రాంతీయ కార్యాలయాల్లో ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు ఫారంను వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని సంబంధిత సర్టిఫికెట్లు మరియు ఆధారాలతో పాటు హస్తప్రతిగా లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాలి. సమర్పించాల్సిన చిరునామా: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్, మంగళగిరి 522503. దరఖాస్తుతో పాటు సమర్పించాల్సిన డాక్యుమెంట్లు: పూరించిన దరఖాస్తు ఫారం, SSC మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, అవసరమైతే ఇతర విద్యా ధృవపత్రాలు, నివాస ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్ ప్రతులు, కంప్యూటర్ ధృవీకరణ పత్రాలు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు ఇతర సాంకేతిక అర్హతల ధృవీకరణలు. దరఖాస్తు రుసుము గురించి నోటిఫికేషన్లో ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. ఎంపిక ప్రక్రియలో దరఖాస్తుల పరిశీలన, సర్టిఫికేట్ ధృవీకరణ, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ PMT, కంప్యూటర్ నైపుణ్య పరీక్ష మరియు డ్రైవింగ్ టెస్ట్ వంటి దశలు ఉంటాయి. PMT మరియు నైపుణ్య పరీక్షల తేదీలు తర్వాత తెలియజేయబడతాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను తరచూ పరిశీలించడం ద్వారా తాజా సమాచారం తెలుసుకోవచ్చు.